యాకోబు కల కథ బైబిల్ గ్రంథంలోని ఆదికాండములో ఉంది. యాకోబు కల. యాకోబు ఇస్సాకు కుమారుడు మరియు అబ్రాహాము మనుమడు. అతడు తన అన్నయ్యన ఏశావును మోసగించి అతనికి రావలసిన ఆశీర్వాదాన్ని పొందుకోవడం వలన ఏశావు యాకోబుపై కోపంతో అతన్ని చంపడానికి చూశాడు. అందువల్ల యాకోబు తల్లి తన సోదరుడైన లాబాను దగ్గరకు పారిపోవాలని యాకోబును పంపింది. ప్రయాణంలో విశ్రాంతి. యాకోబు బెయేర్షెబా నుండి హారాను వైపు ప్రయాణిస్తుండగా సూర్యుడు అస్తమించాడు. అప్పుడు అతడు ఒకచోట ఆగి అక్కడి రాళ్లలో ఒక దానిని తీసుకుని తన తల కింద పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. యాకోబు నిద్రించుచుండగా అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన మెట్టు భూమి మీది నిలబడి ఉండి దాని కొన ఆకాశమును అంటకొని ఉంది. ఆ నిచ్చెనపై దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. నిచ్చెనపై యెహోవా దేవుడు నిలబడి యాకోబుతో మాట్లాడాడు. దేవుడు అబ్రాహాముకు ఇస్సాకుకు చేసిన నిబంధన వాగ్దానాలను యాకోబుకు తిరిగి ధృవపరిచాడు. దేశం వాగ్దానం. నీవ పడుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. సంతానం మరియు ఆశీర్వాదం వాగ్దానం. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలే అగును. భూమి యొక్క వంశములన్నిది నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. వ్యక్తిగత రక్షణ వాగ్దానం. నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీకు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చి వరకు నిన్ను విడువను. యాకోబు నిద్ర నుండి మేల్కొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయెను అని అనుకున్నాడు. భయంతో ఈ స్థలము ఎంత భయంకరము! ఇది దేవుని మందిరమేగాని వేరొకటి కాదు, పరలోకపు గవినియే అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం యాకోబు తాను తలగడగా వాడుకున్న ఆ రాయిని తీసుకుని దానిని ఒక స్తంభముగా నిలబెట్టి దానిపై నూనె పోసి ఆ స్థలాన్ని ప్రతిష్ఠించాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. దీనికి అర్థం దేవుని మందిరము. అనంతరం యాకోబు దేవునితో ఈ విధంగా మ్రొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళు ఈ ప్రయాణంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, కట్టుకోనుటకు వస్త్రములను ఇచ్చి నా తండ్రి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినట్లయితే అప్పుడు యెహోవా నాకు దేవుడయుండును. నేను స్తంభముగా నిలబెట్టిన ఈ రాయి దేవుని మందిరమగును. నీవు నాకు ఇచ్చే అన్నింటిలో 10వ వంతు నీకు తప్పక ఇస్తాను. ఈ కల ద్వారా యాకోబు దేవునిచే ఎన్నుకోబడిన తదుపరి పితరుడిగా స్థాపించబడ్డాడు మరియు తన ప్రయాణమంతటా దేవుని సన్నిధి, రక్షణ తనకు ఉంటుందని హామీ పొందాడు.